రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న జగన్ వ్యాఖ్యలకు మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్ కావాలని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. రైతుల కష్టాల గురించి తెలియని జగన్ కు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదని కందుల దుర్గేష్ మండిపడ్డారు. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది. అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండి ఉంటుంది. అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు. ఆశ్చర్యం ఏమిటి అంటే, దాదాపుగా 15 లక్షల ఎకరాలను తగ్గించేసి 4-5 లక్షలు కుదించేసినారు. పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు. ఇవాళ మీరు పదే పదే ఈ మాటలు మాట్లాడడం వల్ల, లేకపోతే మీరు ఏ రోజు కూడా ఒక రైతు కష్టపడుతుంటే, ఒక వర్షమో తుఫానో మరో డిజాస్టర్ వచ్చి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రైతు ఆడిగాలు శ్రమించేటువంటి రైతు ఇబ్బంది పడతా ఉంటే ఏనాడైనా మీరు వాళ్ళ కళ్ళాల్లోకి దిగి, లేకపోతే ఆ పొలం లోపలికి దిగి చేలోకి దిగి ఎప్పుడో చూసారా మీరు? రైతు కష్టపడతా ఉంటే, రైతు ఎక్కడ నానా బాధలు పడుతుంటే గట్టు మీద హ్యాపీగా నిలబడి మీరు అక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, విహంగ వీక్షణం చేసి ఆ పైనుంచి చూసి వెళ్ళిపోయినటువంటి మీకు రైతుల కడగండ్లు కూడా తెలియదు. మీకు ఇవాళ మీరు వచ్చి ఏమి చేయలేదు అనేటువంటి మాట, సూపర్ 6 ఏం సక్సెస్ కాలేదు అనేటువంటి మాట చెప్పడానికి మీకు అర్హత లేదు అనేటువంటి మాట మేము స్పష్టంగా చెప్పగలం. మీ దగ్గర వాస్తవికత లేదు, అందుకే మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. ఆ విశ్వసనీయత మీరు కోల్పోయారు కనుకే ఇవాళ మళ్ళీ వచ్చి ఏదో రకంగా మీ నమ్మకాన్ని పెంపొందించుకోవడం కోసం మాట్లాడుతున్నారు.